ఆర్ఎస్ఎస్ ఎలా పుట్టింది? ఒక జాతీయ శక్తిగా ఎలా అవతరించింది? ఆర్ఎస్ఎస్ సైన్యాన్ని స్థాపించింది ఎవరు? ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ కేశవ్ బలరాం హెగ్దేవర్ ఎవరు? ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే లక్ష్యం వెనుకున్న కారణం ఏంటి? ఇలాంటి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశాన్ని పరిరక్షించాలంటే దేశ సంస్కృతిని కాపాడాలని నమ్మిన వ్యక్తి ఆయన. సమాజ హితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశం మొత్తం తయారు కావాలని ఆకాంక్షించారు ఆయన. ఇదే లక్ష్యంతో మహాయజ్ఞం మొదలుపెట్టి ధర్మం కోసం దేశం కోసం పాటుపడే లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేయడం ఆయన లక్ష్యం. ఆయనే డాక్టర్ హెగ్దేవర్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం. ఆర్ఎస్ఎస్ 40 లక్షల మంది సేవకులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ఇదో మత సంస్థ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్న వాటన్నిటిని పక్కన పెట్టి గొప్ప మానవతా సంస్థగా లక్షలాది మంది మన్ననలు పొందుతోంది ఆర్ఎస్ఎస్. హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి, పౌర సమాజ విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తూ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆ సంస్థ అందిస్తున్న సేవలు అన్ని ఇన్ని కావు. 1962లో చైనా భారత్ యుద్ధ సమయంలో వారి సేవలను ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ సైతం ప్రశంసించారు. అంతేకాదు 1963 రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనవలసిందిగా ఆర్ఎస్ఎస్ను ఆహ్వానించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ధర్మ పరిరక్షణ ధ్యేయంగా కొనసాగుతూ ఉంది. మనదంతా ఒకే జాతి అన్న భావన ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలలో ఒకటి. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధంగా భావిస్తుంది. అలాంటి ఆలోచనలు కలిగించిన యుగదృష్ట డాక్టర్ జి. ఆయనే డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కూడా ఆయనే. 1925లో ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకుంది. హిందూ సంస్కృతి హిందుస్థాన్ గుండె చప్పుడు. అందుకే హిందుస్థాన్ ను పరిరక్షించుకోవాలంటూ హిందూ సంస్కృతిని రక్షించాలని భావించిన వారు హెగ్దేవర్. సంఘటితం కావడం వల్లనే శక్తి వస్తుందని, హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం చేయడం, హిందువులు విధి విధానాలను బలంగా నమ్మారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టేందుకు 1925లో విజయదశమి రోజున నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సంఘం స్థాపించారు. సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు. హిందూ సమాజ సంఘటన ద్వారా దేశాన్ని శక్తివంతంగా నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న కందుకుర్తి గ్రామానికి చెందిన వారే హెగ్దేవర్. కుటుంబం నాగపూర్లో స్థిరపడింది. 1889 ఏప్రిల్ 1న హెగ్దేవర్ నాగపూర్లో జన్మించారు. ఆయనకు 13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు పేగు వ్యాధితో మరణించారు. దాంతో ఆయన సంరక్షణ బాధ్యతలను సోదరులే తీసుకున్నారు. పూణేలో చదువుకుంటున్నప్పుడు బ్రిటిష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి వందే మాత్రం పాడారు. దాంతో ఆయన్ను పాఠశాల నుంచి బహిష్కరించారు. చిన్నప్పటి నుంచే హెగ్దేవర్లో దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపించేది. అది 1897 జూన్ 22 విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం. ఒక 8 ఏళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు. పాఠశాలలో జరిగిన వేడుకలలో పాల్గొనకుండా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ బాలుడిని చూసి సోదరుడు, నీకు మిఠాయి ఇవ్వలేదా అని ప్రశ్నిస్తే, మన సాంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటిష్ వాళ్ళ వేడుకలను మనం ఎలా జరుపుకోగలం అంటూ ఆ బాలుడు ఎదురు ప్రశ్నించాడు. అతడు ఎవరో కాదు, హెగ్దేవర్. బివి దేశపాండే, ఎస్ఆర్ రామస్వామి రచించిన డాక్టర్ హెగ్దేవర్ ద ఎపెక్ మేకర్ అన్న పుస్తకంలో ఈ విషయంలో రాసి ఉంది. ఈ ఘటనలో ఆయన హిందూ జాతీయవాదం ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతోంది. ఈ ఘటనతో ఆయనలో హిందూ జాతీయవాదం ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతుంది. మెట్రిక్యులేషన్ అనంతరం వైద్య విద్య కోసం హెగ్దేవర్ కోల్కతాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగపూర్కు తిరిగి వచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో, ఆసుపత్రి ప్రారంభించి డబ్బు సంపాదించుకోవాలనో ఆయన అనుకోలేదు. భారతదేశానికి స్వాతంత్రం సాధించడమే ఆయన లక్ష్యం. అయితే ఆయనకు విప్లవకారుల కార్యకలాపాలపై సదాభిప్రాయం లేదు. కేవలం కొందరు బ్రిటిష్ అధికారులను చంపినంత మాత్రాన బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడిపోరని భావించారు. అందుకే స్వాతంత్ర ఉద్యమకాంక్షను ప్రజల్లో ఉద్యమం రగల్చాలనుకున్నారు. 1916లో లోకమాన్య తిలక్కు బ్రిటిష్ ప్రభుత్వం 6 ఏళ్లు జైలు శిక్ష విధించింది. స్వాతంత్రం నా జన్మ హక్కు అంటూ తిలక్ చేసిన వివాదంపై ప్రజలను ఉత్తేజాన్ని రేకెత్తించింది. ఇదే స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెగ్దేవర్ తీవ్రమైన ప్రసంగాలను చేయడం ప్రారంభించారు. దాంతో ఆనాటి పాలకులు ఆయన్ను 7 ఏడాది పాటు జైల్లో పెట్టారు. 1922 జూలై 12 జైలు నుంచి విడుదలయ్యారు హెగ్దేవర్ గారు. ఆ తర్వాత ఆయన 3 ఏళ్లకి ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. 1936లో సంఘం మహిళా విభాగం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకులను వ్యతిరేకంగా ప్రసంగిస్తూ ప్రజలకు మద్దతు కూడబెట్టడం ప్రారంభించారు హెగ్దేవర్. ఆర్ఎస్ఎస్ స్థాపన వెనుక ఆనాటి సామాజిక పరిస్థితులు ప్రభావం ఉంది. ముస్లిం దండయాత్రలతో ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ముస్లిం రాజులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటూనే పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడ్డారు. తర్వాతి కాలంలో బ్రిటిష్ వారి ప్రవేశంతో భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1920 సంవత్సరంలో ప్రారంభమైన కమ్యూనిజం ద్వారా
నక్సలిజం పుట్టుకొచ్చింది. విభజించి పాలించు సూత్రాన్ని అందిపుచ్చుకున్న బ్రిటిష్ వారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేశారని, ఆ తర్వాత దాడులు పరంపర కొనసాగిందని ప్రచారం చేశారు. భారత ఒక ఉపఖండమని, ఇది ఒక దేశం కాదు, జాతి కాదనే సిద్ధాంతాన్ని ప్రజాబలంగా ప్రజల్లోకి నాటేందుకు ప్రయత్నించారు. ఈ సిద్ధాంతాల ప్రభావానికి లోనై కొందరు మేధావి వర్గం పుట్టుకొచ్చి దేశ సమగ్రతను సవాల్ విసిరింది. వీటన్నిటిని అధిగమించేందుకు హిందూ సమాజ సంఘటితనానికి హెగ్దేవర్ పూనుకున్నారు. దేశమంతటా దేశ హితం కోసం ఆలోచించే వ్యవస్థ నిర్మాణం కావాలన్నది హెగ్దేవర్ ఆకాంక్ష. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునర్జీవనం వేగంగా జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయి. 2018లో RSS కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ హెగ్దేవర్ నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ సందర్శించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో భరతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ KB హెగ్దేవర్ కు నివాళులర్పించడానికి వచ్చాను అని రాశారు. ఈ ఒక్క మాట చాలు హెగ్దేవర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.